అందరికీ నమస్తే. మనమైతే ఈరోజు మేడారం జాతరకైతే వచ్చినాం. ఏషియాలోనే రెండవ అతిపెద్ద జాతర. గత 10 ఏళ్ళు ఈ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనదేవతలను చిన్నచూపు చూసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకొని చిన్నజీయర్ స్వామి దగ్గర పోనీకి ఆయనకు టైం ఉంది, కానీ తెలంగాణలో వనదేవతలను పట్టించుకున్న పాపాన పోలేదు సన్నాసులు. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి సొల్లు మాటలు మాట్లాడతావు కదా, ఒక్కసారి మీరు మేడారం సమ్మక్క సారక్క జాతరకు వచ్చి చూడండి సన్నాసులారా. నా భూతో నా భవిష్యత్తు ఎక్కడ చూసినా ఏర్పాట్లు. రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనాలు మాత్రం రోడ్లు తీసుకున్నా, బాత్రూమ్లు తీసుకున్నా, వాటర్ తీసుకున్నా ఏర్పాట్లు అంగరంగ వైభవంగా కళ్ళకు అద్దుకునేలాగా ఏర్పాట్లు చేసింది ఈరోజు నాడు. సన్నాసులు ఈరోజు నాడు మీరు ఏ రోజన్నా తెలంగాణలో ఉన్న వనదేవతలు పట్టించుకున్న పాపాన పోయిందా? ఏ రోజు పట్టించుకోలేరు ఈ దొంగలు. మళ్ళీ వీళ్ళు సిగ్గు లేకుండా రేవంత్ అన్న సార్ గారి గురించి మాట్లాడతారు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎంతో మంది జీవితాలను ఆగం చేసి 1000 కోట్లు దోసుకదిని 1000 ఎకరాలు సంపాదించుకొని ఎన్నో ఫామ్ హౌజులు కట్టుకున్నారు. ఫామ్ హౌజ్లకు పోనీకి రోడ్లు వేసుకున్నారు. కానీ ఈనాడు మనం మేడారంకి వచ్చినాం. మేడారంలో చూడండి రోడ్లు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేడారంలో రోడ్లు వేసిండ్రు. గత 10 సంవత్సరాలు మీరు ఏనాడైనా చేసిండ్రా? ఒక్కసారి ఇలాంటి అభివృద్ధిని మీరు చేసిండ్రా? చెప్పండి రా సన్నాసులు. ఈరోజు ఏ అసెంబ్లీలో ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి సభలు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడే ముందు మీరు 10 సంవత్సరాలు చెయ్యని దాని గురించి మాట్లాడండి. సిగ్గుంటే మీరు చేయలే. ఈనాడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు. చేసేది చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే ఇక్కడ ఎవరు పడేటోళ్ళు లేరు, ఎవరు వినేటోళ్ళు లేరు. రేవంత్ అన్న తలుచుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావు. కానీ ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ప్రజలకి సేవ చేయడానికి వచ్చినటువంటి ప్రభుత్వం. ఒక్కసారి మనం మేడారం గురించి మాట్లాడుకుందాం. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అంతకుముందు ఉన్నా కూడా మీరు 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఎవరి అభివృద్ధి చేయనిది 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడినాక 100 రోజుల్లోనే 250 కోట్ల నిధులు ఈనాడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం మేడారం జాతర కోసం కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా మేము కూడా అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. అదే పార్టీలకి సంబంధించం కాదు, పార్టీల గురించి అని కాకుండా ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇంత అభివృద్ధి అంటే. ఇది మొత్తం జంగల్ ఏరియా, డస్ట్ ఏరియా. ఎక్కడ చూసినా డస్టే ఉంటుంది, ఎక్కడ చూసినా దోమలే ఉంటాయి, ఈగలే ఉంటాయి. కానీ ఇక్కడ దోమ అనేది కనిపిస్తలేదు. అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు 10 సంవత్సరాలు ఎక్కడ పడితే అక్కడ. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సపోజ్ మనకి 250 కోట్లు కేటాయించింది. వాళ్ళు 250 కోట్లు కేటాయించినా, 300 కేటాయించినా, 500 కేటాయించినా అందులో సగానికంటే ఎక్కువ పైసలు దోసుకోవడమే తప్ప వాళ్ళ అభివృద్ధి ఎక్కడ చేయలే. ఈనాడు ఒక్కసారి రోడ్ల విషయానికి వచ్చి మాట్లాడుకుందాం. ఈ ఒక్కసారి రోడ్లు చూడండి. ఈనాడు రోడ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వేసినాక మళ్ళీ నైట్ 12 o'clock to 1 o'clock మధ్యలో రోడ్స్ని క్లీన్ కూడా చేయడానికి మిషన్, డస్ట్ అనేది రాకుండా మిషన్ తోటి కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ లైటింగ్స్ గతంలో అంటే వెనకటి కాలం మనకి ఇప్పుడు గుర్తుకొస్తుంది. మేడారం జాతరలో వెనకటి కాలం అంటే అడవి రాజ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క ములుగు జిల్లా మరియు ఇక్కడ ఉన్నటువంటి సీతక్క ఎమ్మెల్యే గారు ఒక అడవి రాజ్యంలో పుట్టినటువంటి బిడ్డ. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మేలు చేయాలి, గిరిజనులకి మేలు చేయాలి, వీళ్ళు నన్ను నమ్ముకొని నన్ను గెలిపించి వీళ్ళు నా మీద బతికి ఉన్నారు, నేను వాళ్ళకి ఎలా అయినా సేవ చేయాలి అనేసి అనేక విధాలుగా ఆనాడు చూసుకుంటే కరోనా సమయంలో ఎలా అయితే అభివృద్ధి, ఎలా అయితే అందరికీ సేవ చేసిందో ఇప్పుడు కూడా తనకి ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మనం అభివృద్ధి చేసి చూపిద్దాము, ప్రజలని ఆదుకుందాము అనేసి ఇంత మంచి అభివృద్ధిని చేసి మన ముందు చూపిస్తున్నారు. చూసి నేర్చుకోండి. ఒళ్ళు లేకపోతే చక్కగా మూసుకొని ఇంట్లో వండులి. ఫామ్ హౌజులు ఎట్లయినా కట్టుకున్నారు 1000 కోట్లు దోచుకున్నారు. చక్కగా వండుకోక ఇవన్నీ మళ్ళీ అడ్డం పొడుగు మాటలు ఎందుకు మాట్లాడతారు? ఈ అసెంబ్లీకి పోతారు, అసెంబ్లీలో మేము పొడుగు మాట్లాడతాం, అడ్డం మాట్లాడతాం అని మాట్లాడతారు. తెల్లారు లేస్తే అసెంబ్లీని బాయ్కాట్ చేసిపోతారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రశ్నించాలి. మీరు ఏంటిది? బీఆర్ఎస్ పార్టీ అంటే బాగా మాట్లాడతామని మాట్లాడతారు. ఇదేనా అసెంబ్లీని బాయ్కాట్ చేసిపోయి ప్రజల సమస్యల పైన మాట్లాడకుండా ఫామ్ హౌస్ లో ఉన్నాడు, మంచిగా తాగి ఫామ్ హౌస్ లో పడుకుంటాడు తప్ప
మళ్ళొస్తా వస్తా అనడం తప్ప మరి అధికారం ఉంటేనే వస్తాడు, సీఎం పదవి ఉంటేనే వస్తాడా? సీఎం పదవి లేకపోతే ప్రజలు వద్దా అంటే మళ్ళీ సీఎం గెలిపిస్తారనేసి మళ్ళీ తర్వాతకి వస్తా అని ఈ ఇద్దరు ఉన్నారు కదా వెనక. ఆడబిడ్డని పట్టించుకున్నాడు కూడా బాగా మాట్లాడతాడు. ఇలా ఇంట్లో చిచ్చులు పెట్టి ఎన్నో ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎంతో మంది జీవితాలు ఆగం చేసినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు బాగా. సిగ్గుంటే నువ్వు ఒక్క ఆడబిడ్డ గురించి మాట్లాడనోడివి, అసలు నువ్వు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే అర్హత హక్కు కేటీఆర్ డ్రామారావు నీకు లేదు. ఈనాడు అభివృద్ధిని చూసి నేర్చుకో. నేను చేయకపోతే ఒక మినిస్టర్ గా ఉండే నా నాన్న సీఎం గా ఉండే మేము చేయలేదు, ఈనాడు కాంగ్రెస్ చేస్తుంది, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనేసి చూసి నేర్చుకొని ఇంకొకసారి మాట్లాడితే ఒక మర్యాద అనేది ప్రజలు అప్పుడు ఇస్తారు నీకు.